ఎక్కడో జరిగిన ఒక మూమెంట్ మరెక్కడో జరగబోయే ఒక యాక్షన్‌కి కారణమవుతుంది. ఇదేదో సినిమాలో డైలాగ్ కొంచెం మార్చి చెప్పాం కానీ, ఇది త్వరలోనే నిజమయ్యేలా కనిపిస్తోంది. ఈ మధ్యనే 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఆ రాష్ట్రాల్లో ఫలితాలొచ్చాయి. కానీ ఒక 3 రాష్ట్రాల ఫలితాలు మాత్రం ఇక్కడ అంటే తెలంగాణలో అధికార పార్టీకి వణుకు పుట్టిస్తోంది. ఆ 3 రాష్ట్రాల్లో పవర్‌లో ఉన్న పార్టీలు కుప్పకూలాయి. అజేయంగా భావించిన నాయకులు ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ తెలుగు రాష్ట్రాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా తెలంగాణలో రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అనే నినాదం ఊపందుకుంటోంది. గులాబీ బాస్ సీఎంగా రావాలని జనం కోరుకుంటున్నారు. అక్కడ జరిగినట్లే ఇక్కడ కూడా అధికార పార్టీకి చెక్ పడటం గ్యారంటీ అని జోరుగా చర్చలు కూడా జరుగుతున్నాయి. ఉత్తరాది నుంచి మొదలైన ఈ ప్రభుత్వ వ్యతిరేకత అనే ప్రభంజనం ఒక విషయాన్ని స్పష్టం చేసింది. ప్రజలకు కేవలం పథకాలిస్తే సరిపోదు. సుపరిపాలన, ఉద్యోగ అవకాశాలు, భవిష్యత్తుపై నమ్మకం కావాలి. 3 రాష్ట్రాల్లో అధికార పార్టీలు చేసిన పొరపాట్లేమిటి? వారు క్షేత్రస్థాయిలో ప్రజల అసంతృప్తిని ఎందుకు గుర్తించలేకపోయారు అన్నదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల పాలకులకు పెద్ద హెచ్చరికగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. కేసీఆర్ ఉంటేనే బాగుంటుంది. అవును, బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత తెలంగాణ ప్రజల్లో ఒక రకమైన పునరాలోచన మొదలైంది. దీనికి ప్రధానంగా కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. ఇందులో అప్పుడు కేసీఆర్ అందించిన పథకాలు ఒక కారణం. రైతు బంధుతో రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందేది. అటు నిరంతర విద్యుత్ విషయంలో ఇప్పుడు తలెత్తుతున్న ఇబ్బందులు కూడా రైతులను కేసీఆర్ వైపు చూసేలా చేస్తున్నాయి. దీనికి భిన్నంగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు సంక్షేమ పథకాలు అందకుండా పోయాయి. రైతు భరోసా ఎప్పుడొస్తుందో కూడా తెలియని పరిస్థితి. దీంతో పెట్టుబడి కోసం తాము మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు అన్నదాతలు. మిగతా సంక్షేమ పథకాలు అభివృద్ధి అయితే దాదాపు కనుమరుగైనట్టే అని భావిస్తున్నారు. ఇక్కడే ఇంకో విషయం గురించి మాట్లాడుకోవాలి. రాజకీయం అంటే గెలవడం, ఓడటం మాత్రమే కాదు, ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేయడం. తెలంగాణ గడ్డపై ఒక ప్రభంజనంలా మొదలై దశాబ్దాల కలను నిజం చేసిన ఒకే ఒక్కడు కేసీఆర్ అలియాస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా తెలంగాణ గల్లీ గల్లీలో ఇప్పుడు ఒకే మాట వినిపిస్తోంది. రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొద్ది కాలంలోనే ప్రజలు కేసీఆర్ పాలనలోని గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజలు కేసీఆర్ మార్క్ స్థిరత్వాన్ని మిస్ అవుతున్నారు. కేసీఆర్ అంటే కేవలం ఒక ముఖ్యమంత్రి కాదు, ఒక ఆర్కిటెక్ట్. ఎడారి లాంటి ప్రాంతాలను కూడా పచ్చని పైరులుగా మార్చిన ఘనత కేసీఆర్ది. ఆధ్యాత్మిక వైభవంలోనూ తెలంగాణను కేసీఆర్ నెక్స్ట్ స్టేజ్లో నిలబెట్టారు. యాదాద్రిని నిర్మించి తెలంగాణ ఆత్మగౌరవాన్ని హిమాలయాల ఎత్తుకు తీసుకెళ్లారు. ఈ పనులన్నీ ఇవాళ ప్రజల కళ్ల ముందు కదలాడుతున్నాయి. అందుకే కేసీఆర్ రావాలి అన్న నినాదం ఇవాళ సోషల్ మీడియాను దాటి సామాన్యుడి గొంతుకలో వినిపిస్తోంది. ప్రజలు కేసీఆర్ వైపు ఎందుకు చూస్తున్నారంటే ఆయనకున్న అడ్మినిస్ట్రేటివ్ గ్రిప్. కేసీఆర్ హయాంలో కరెంటు కోతలు లేవు, శాంతి భద్రతల సమస్య రాలేదు. రెండోది పథకాల అమల్లో క్లారిటీ. ఏ పథకం ఎప్పుడొస్తుందో ప్రజలకు ఒక నమ్మకం ఉండేది. ఇక మూడోది ఆయన చేసిన అభివృద్ధి. కేసీఆర్ హయాంలో హైదరాబాదే కాదు, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల రూపురేఖలే మారిపోయాయి. చరిత్రలో ఏ నాయకుడైనా తాత్కాలికంగా వెనకబడచ్చు, కానీ అంతరించిపోడు. కేసీఆర్ ఒక శక్తి, ఒక ఆలోచన. కేసీఆరే తెలంగాణకు దిక్సూచి. 3 రాష్ట్రాల ఫలితాలు అధికార పార్టీలకు హెచ్చరిక కావచ్చు, కానీ తెలంగాణలో అది కేసీఆర్ కంబ్యాక్కు నాంది కాబోతోంది. ప్రజలు కేసీఆర్ను కోరుకుంటున్నారు. మళ్లీ కేసీఆర్ను సీఎం పీఠంపై కూర్చోబెట్టబోతున్నారు. ఇది పక్కా. 600 ఏది ఏమైనా 100% మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది.